శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ద్వాదశ రాశుల వాళ్ళు జూలై 21 నుంచి జూలై 31వ తేదీ వరకు ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకుంటే రాశి ఫలితాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయో, ప్రధానంగా ఈ 11 రోజుల్లో జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు పరిశీలించేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో ఏదైనా పని మీరు ఇండివిజువల్ గా చేసుకోండి, కంబైన్డ్ గా చేస్తే క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, మీకు అసలు గుర్తింపు రాదు. రాజకీయాల్లో కూడా ఏ సేవ చేసినా మీరు ఇండివిజువల్ గా చేసుకోండి. తండ్రి వైపు బంధువులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అగ్రికల్చర్ ఫీల్డ్ లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం, ఎందుకంటే 7వ స్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ రోజు వినటం లేదా చదవటం చేయాలి. ఓం శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే బుధుడు మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఎక్సలెంట్ గా ఉన్నాడు. బుధుడు బాగున్నాడు కాబట్టి ఈ 11 రోజుల్లో జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో విద్యార్థులకు ఎక్సలెంట్ గా ఉంటుంది. పెద్దగా హార్డ్ వర్క్ చేయకుండానే మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే నెంబర్ 1 ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా అద్భుతంగా ఉంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళితే వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగిన హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి సంచారం వల్ల అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో రవి బలం లేదు కాబట్టి టెన్షన్స్ ఉంటాయి, కానీ నిరుద్యోగులకు బుధుడి బలం ఉంది కాబట్టి ఎక్సలెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మకర రాశి వాళ్ళు వాళ్ళ సంతానం విషయంలో కొన్ని టెన్షన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. సంతానం గురించి ప్రతి విషయం కూడా నిశ్చితంగా గమనించే ప్రయత్నం చేయటం మంచిది. సంతానంతో ఏమైనా విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా ప్రేమపూర్వకంగా మకర రాశి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయాలి. 5వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పిల్లలకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. 5వ స్థానంలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ వినాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కానీ చేయాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు 5వ స్థానంలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడు మకర రాశి వాళ్ళకి 8వ స్థానంలో ఎక్సలెంట్ గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. 8వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. తల్లి వైపు కానీ, తండ్రి వైపు కానీ, తాత ముత్తాతల ఆస్తులు కలిసి రావడానికి 8వ స్థానంలో శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. అంటే 8వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా వంశపారంపర్యంగా సంక్రమించాల్సిన ఆస్తులు కలిసి వస్తాయి. కళారంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. దంపతుల మధ్య కూడా పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ప్రధానంగా మకర రాశి వాళ్ళకి జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం బట్టి ఫలితాలు తీసుకుంటే రవి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి రవికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. బుధుడి బలం ఉంది, శుక్రుడి బలం ఉంది కాబట్టి బుధుడికి, శుక్రుడికి ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లా. రవికి, కుజుడికి పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని 11 రోజుల్లో అద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలు మకర రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దైనందిన జీవితంలో ఉదయం నిద్ర లేవగానే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను చూడటం ద్వారా రోజంతా అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే అదృష్టం కలిసి వస్తుందో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. కపిలాం పంక్తి మగ్నించ సూర్యం దీపం జలం గురుం ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరః అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, కపిలాం ఉదయం నిద్ర లేవగానే
కపిల గోవును చూస్తే ఆ రోజంతా అద్భుతమైనటువంటి లాభాలు చేకూరుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే అగ్ని అంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిదేవుణ్ణి చూస్తే మంచిది, అంటే నిప్పు చూస్తే మంచిది. రాత్రంతా పూజ గదిలో ఒక దీపం వెలుగుతూ ఉండి ఉదయం నిద్ర లేవగానే ఆ దీపాన్ని చూస్తే రోజంతా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జలం, ఉదయం నిద్ర లేవగానే నీటిని చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రిపూట నిద్రించే ముందు రాగి చెంబులో నీళ్లు తల దగ్గర ఉంచుకొని ఉదయం నిద్ర లేవగానే ఆ రాగి చెంబులో నీళ్లు మొట్టమొదట కళ్ళతో చూసి ఆ నీళ్లు తాగండి. ఎందుకంటే నీళ్లు ఉదయం నిద్ర లేవగానే చూస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గురుం అంటుంది శాస్త్రం, అంటే ఉదయం నిద్ర లేవగానే గురువులను చూస్తే మంచిది. చదువు చెప్పే గురువులను కానీ, మంచి విషయాలు చెప్పే గురువులను కానీ వాళ్ళ ముఖాన్ని చూస్తే రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ఇక్కడ ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. వీళ్ళలో ఎవరిని చూసినా కూడా ఆ రోజంతా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శాస్త్రంలో ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే లోకేషు మంగళాన్యష్టౌ బ్రాహ్మణో గావిరగ్నయ హిరణ్యం సర్పిరాదిత్య ఆపోరాజా తథాష్టమః అని శాస్త్రంలో ఇంకొక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే ఉదయం నిద్ర లేవగానే మంగళాన్యష్ట, అష్టమంగళకరమైనటువంటి వస్తువులు చూడమని ఈ శ్లోకం చెప్తుంది. ఏంటా అష్టమంగళకరమైన వస్తువులు అంటే బ్రాహ్మణం, మొట్టమొదటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? వేదాంగాలు చదివినవాడు, శాస్త్రం చదివిన బ్రాహ్మణుణ్ణి చూస్తే మంచిది. ఆ తర్వాత రెండవది గావి. గావి అంటే ఏంటంటే గోమాత అని అర్థం. ఉదయం నిద్ర లేవగానే ఏ గోవును దర్శించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మూడవది అగ్ని, అగ్నిదేవుణ్ణి చూస్తే చాలా మంచిదని ఈ శ్లోకంలో కూడా చెప్పారు. నాలుగవది హిరణ్యం. హిరణ్యం అంటే బంగారం. ఉదయం నిద్ర లేవగానే బంగారాన్ని చూస్తే చాలా మంచిది. అందుకే ఎవరైనా బంగారపు ఉంగరాలు పెట్టుకుంటే ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట ఆ బంగారపు ఉంగరాలు చూడండి. బంగారు ఆభరణం ఏదైనా ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత ఐదవది సర్పి. సర్పి అంటే ఏంటంటే ఆవు నెయ్యి. ఉదయం నిద్ర లేవగానే ఆవు నెయ్యిని చూస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఆరవది ఆపో. ఆపో అంటే జలము. ఉదయం నిద్ర లేవగానే జలాన్ని చూస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత రాజా. రాజా అంటే పరిపాలకుడు, పరిపాలన చేసేటటువంటి రాజుని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. ఆదిత్య, ఉదయం నిద్ర లేవగానే సూర్యుడిని చూస్తే చాలా మంచిది. వీటిని అష్టమంగళ ద్రవ్యాలు, అష్టమంగళ వస్తువులు అనే పేర్లతో పిలుస్తారు. వీటిలో ఏది చూసినా ఉదయం నిద్ర లేవగానే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే శాస్త్రంలో ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. నిద్ర లేవగానే అద్దం చూస్తే మంచిది. అద్దం చూస్తే గనక ఐశ్వర్యం పెరుగుతుంది, మనకు ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గోరోజనం అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే గోరోజనం చూస్తే ఆ రోజంతా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూస్తే మంచిది. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో తెల్ల ఆవాలు పోసి ఉదయం నిద్ర లేవగానే ఆ సిద్ధార్థకము అంటే తెల్ల ఆవాలు చూస్తే ఆ రోజంతా కూడా కార్యసిద్ధి ఏర్పడుతుంది, పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే 2 రకాలైనటువంటి పుష్పాలలో ఏ పుష్పాన్ని చూసినా అదృష్టం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. ఆ 2 రకాలైన పుష్పాలు ఏంటంటే మొట్టమొదటిది గన్నేరు పూలు, రెండవది పద్మ పుష్పాలు. ఉదయం నిద్ర లేవగానే గన్నేరు పువ్వును చూసినా, పద్మం చూసినా ఆ రోజంతా మానసిక అశాంతి ఉండదు, మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి శాస్త్రాల్లో ఉదయం నిద్ర లేవగానే వేటిని చూడాలి, వేటిని చూస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అన్న దానికి ఈ 2 శ్లోకాలు చెప్పారు. ఈ 2 శ్లోకాలను అనుసరించి వీటిలో మీకు వీలైన దాన్ని చూడండి. దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన విషయం కూడా శాస్త్రం చెప్పింది. ఆ అద్భుతమైన విషయం ఏంటంటే ప్రభాతే విమలే కాలే దర్శనం పాపనాశనం ముకుందస్య ముఖాంభోజాం సర్వదుఃఖ వినాశనం అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే ఉదయాన్నే ముకుందుడు ఆ పరమాత్మ ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తే సర్వ దుఃఖాలు పాపాలు తొలగిపోతాయి అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ ఏ దేవతా స్వరూపాన్ని చూడాలంటే విష్ణుమూర్తి దేవతా స్వరూపాన్ని చూడాలి. రాత్రి నిద్రపోయే ముందు శివుణ్ణి చూసి నిద్రపోవాలి, ఉదయం మేల్కొనగానే విష్ణుమూర్తిని చూడాలి. అప్పుడు మనకు అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ముకుందుణ్ణి ఉదయం నిద్ర లేవగానే చూడండి అన్నారు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, విష్ణు సంబంధమైన ఏ రూపాన్నైనా ఉదయం నిద్ర లేవగానే దర్శించండి, సమస్త శుభ ఫలితాలు రోజంతా కలుగుతాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా,
10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.